వీరి పేరు శాంతమ్మ, కోడలు సుజాత, కొడుకు పేరు విజయరాజు. వీరు గుంతనాల అనే గ్రామం, నంద్యాల నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారండి. గతంలో వారి కుమారుడు ట్రాక్టర్లో ఎరువులు తోలుకుని వెళ్తుండగా అనుకోకుండా ఒక్కసారి ఆ ట్రాక్టర్ అదుపు తప్పడంతో పక్కనున్న ఒక గోతిలో ఆ ట్రాక్టర్ పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు ఇంజిన్లో ఉన్న తన కుమారుడికి దాని డోర్ వచ్చి బుర్రకి బలంగా తగలడంతో తను స్పృహలేని పరిస్థితులు అయిపోయాడు. వారు అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఎంతో ప్రయత్నం చేసినా అతను స్పృహలో లేడు, ఇంకా అనుమానమే చెప్పడం అని డాక్టర్స్ అలా చెప్పినప్పుడు వారు చాలా భయపడ్డారు. భయపడి ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి వారు ఇక్కడ మేము సాక్ష్యం చెప్పుకుంటాము అని వారు ప్రార్థన చేసుకొని ఒప్పుకున్నారు. దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు వారు స్కానింగ్ రాశారు. వారి కుమారునికి స్కానింగ్ రాసినప్పుడు ఆ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నంద్యాలలో తైలాభిషేకానికి వస్తాము, కుమారుని విషయమే సాక్ష్యం చెప్పుకుంటామని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు నిన్న ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి. ఆ కుమారుడికి ఎటువంటి భయము ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అలానే వారికున్న పొలంలో మిరప పంట వేయాలని ఆశపడ్డారు. కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ వారు చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ పంటలో అసలు ఆ మిరప పండదు, వేరేది ఏదైనా మీరు వేయడానికి ప్రయత్నం చేయండి అని వారికి చెప్పారు. కానీ వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె వారి విశ్వాసంతో ఆ పొలం అంతా జల్లి ఆ మిరప పంటే వేయడం జరిగిందండి. మిరప పంట వేసినప్పుడు వారు 10 క్వింటాలు వస్తే చాలని అనుకున్నారు. కానీ దేవుడు అద్భుత రీతిగా వారి విశ్వాసాన్ని బట్టి 11 క్వింటాళ్ళు పంట రావడానికి దేవుడు సహాయం చేశారు. ఏ భూమిలో అయితే ఆ పంట పండడానికి అవకాశం లేదని గవర్నమెంట్ ఆఫీసర్స్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వారి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థననే జల్లడంతో దేవుడు అదే భూమిని ఫలవంతంగా మార్చి వారు అనుకున్న దానికంటే అధికమైన పంటని వారికి దయచేయడం జరిగింది. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.